మోడీ గారు ఆత్మనిర్భర్ అనే ఒక ప్రణాళికను పట్టుకొచ్చి దీని ద్వారా మన భారతీయులంతా కూడా మనకి ఏం కావాలో అవి మనమే తయారు చేసుకుందాము, ఆత్మనిర్భర్. మరి అప్పట్లో దీన్ని పెద్దగా ఎవరు పట్టించుకోరా. ఇలా రాజకీయ నాయకులు ఏవో ఒకటి ఆ 6 పాయింట్ ఫార్ములా అని ఇంకోటి అలా అంటూ ఉంటారులే అని చెప్పి అది కేర్చి ఇలా. ఈ రోజులు ఒక 1 ఇయర్ నుంచి ఏమవుతున్నారంటే, ఇంతకుముందు ఒక యుద్ధం జరిగినప్పుడు కూడా కార్గిల్లో మనకి కావాల్సిన ఆయుధాలు ఇమ్మంటే కనీసం ఫోటో మ్యాపింగ్ ఇవ్వయ్యా అని అమెరికాని అడిగితే వాడు చీచీపో, నేను నీకు ఇవ్వదు, నేను పక్కనున్న పాకిస్తాన్కి ఇస్తాను అని అన్నాడు. పాపం ఇజ్రాయెల్కి మనకి చాలా చక్కని స్నేహం ఉంది. స్నేహం కూడా ఏంటంటే, ఇజ్రాయేలీలు వాళ్ళు నాజీస్ చేత హింసించబడుతున్న సమయంలో వారి ప్రజలు మన దేశానికి వస్తే మనం వాళ్ళకి ఆసన్న హస్తం సమర్పించాం. అప్పట్లో ఎవరికి ఇంత పాలిటిక్స్ తెలియవు, ఎందుకంటే న్యూస్ పేపర్లు ఎప్పుడో వచ్చేవి, ఉన్నాయో లేవో నాకు డౌటే. మరి అలాంటి సమయంలో భారతదేశం మమ్మల్ని ఆదరించింది. అంతేకాకుండా ఒక చిన్నపాటి యుద్ధంలో భారత సైనికులు వెళ్ళి వాళ్ళ తరఫున పోరాడారు, ఆ యుద్ధం గెలిచారు కూడా. ఈ 2 విషయాలతో ఇజ్రాయెల్ నాయకులకు కానీ వాళ్ళకి ఎన్ని విభేదాలు ఉన్నా సరే ప్రజలకు కానీ భారతదేశం అంటే చాలా గౌరవం. మరి ఇప్పుడు ఏమవుతున్నారు, మన కార్గిల్ యుద్ధంలో కావాల్సిన రాఫెల్ వాడికి ఇవ్వ అంటే వాళ్ళు ఎవరికి వాడు బిగిసిపోయి కూర్చున్నాడు. అంతవరకు ఎందుకండి. ఇప్పుడు ట్రంప్ ఉన్నాడు కదా, ట్రంప్ మా విమానాలు కొను అంటాడు. కానీ భారతదేశం ఉన్నది దాని టెక్నికల్ నో హౌ మాకు ఇవ్వు, మేము కొనే కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి కొంటాము, మాకు టెక్నికల్ నో హవే కాకుండా మా దేశంలో నిర్మించు అంటే నో అన్నాడు. మరి వెంటనే రష్యా పక్క నుండి దాని బాబులన్నీ ఇస్తానయ్యా, దాన్ని ఎందుకు వాడుతావు ముష్టోడు అని చెప్పి అవన్నీ మాకు టెక్నాలజీ మనకి ఇవ్వడమే కాకుండా మన దేశంలో తయారు చేస్తున్నారు. ఇది ఆత్మనిర్భర్. మోడీ గారికి జై.